నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మహిళల్లో సాధారణంగా ఎలాంటి క్యాన్సర్స్ వస్తాయి, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి మనకు తెలియజేయడానికి ఒమేగా హాస్పిటల్స్ నుంచి చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు మనకు వర్చువల్గా అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు షో. నమస్తే అండి. చెప్పండి సార్, జనరల్గా మనం సాధారణంగా లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఎక్కువగా డిస్కస్ చేసాము. సో ఇంకా ఏ క్యాన్సర్స్ వస్తాయంటారు మహిళల్లో? లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ కన్నా కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ చాలా కామన్గా చూస్తుంటామండి. ప్రతి సంవత్సరం ఆన్ యావరేజ్ భారతదేశంలో 1,00,000 న్యూ బ్రెస్ట్ క్యాన్సర్స్ మనం డిస్కవరీ చేస్తున్నట్టయితే ఆన్ యావరేజ్ 2.4 lakh సర్వైకల్ క్యాన్సర్స్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడుతున్నాయండి. ప్రపంచం మొత్తం మీద అన్నిటికన్నా ఎక్కువగా కనబడే క్యాన్సర్స్ భారతదేశంలో ముఖ్యంగా ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. అందున ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సౌత్ ఇండియాలో కూడా ఈ కోస్టల్ ఏరియాస్లో ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కోస్ట్లో ఈ ముఖద్వార క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తున్నామండి. దీనికి రావడానికి గల ముఖ్య కారణాలు కనుక మనం పరిశీలించినట్టయితే హ్యూమన్ పాపిల్లోమాటస్ వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ హెచ్పివి ఇన్ఫెక్షన్ అంటాం సాధారణంగా. ఈ హెచ్పివి అనేక రకాలైన టైప్స్ ఆఫ్ హెచ్పివి ఉన్నాయి. అందులో ముఖ్యంగా 16, 18 టైప్స్, 31, 32 ఈ 4 రకాలు ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ని కలగజేస్తాయి అన్నమాట. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ జనరల్గా స్త్రీలలో ఈ హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్లో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది భారతదేశంలోని కోస్టల్ ఏరియాస్లో చాలా ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా చేయడానికి ముందుగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ జనరల్గా వన్స్ ఎ ఉమెన్ బికమ్ సెక్షువల్లీ యాక్టివ్, జనరల్గా ఆ తర్వాత 11-12 years తర్వాత కూడా ఎప్పుడైనా కూడా రావచ్చు అనమాట. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా కనుక ముందుగా మనం వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే ఈ క్యాన్సర్ని పూర్తిగా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా పిల్లలు ఎక్కువగా ఉన్న వాళ్ళలోనూ జనరల్గా ఎకనామికల్లీ పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అంటే పేదరికంలో ఉన్న వాళ్ళలో ఈ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం. ఎందుకంటే హైజీన్ మీద అవగాహన లేకుండా ఉండటం, అక్కడ వైరల్ ఇన్ఫెక్షన్స్ రావటం, ఎక్స్టర్నల్ జెనిటేలియా దగ్గర, ఆ తర్వాత అక్కడ సర్విక్స్లో సర్వైకల్ కెనాల్ ఇన్ఫెక్షన్ రావటం ఈ క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తుంది. అలాగే స్మోకింగ్ చేసే స్త్రీల్లో కూడా భారతదేశంలో తక్కువ, బట్ ప్రపంచంలోని ఇతర దేశాల్లో ముఖ్యంగా యూరోప్, అమెరికాల్లో స్మోక్ చేసే స్త్రీలలో కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం అన్నమాట. రైట్ సార్. అలాగే అంటే మీరు రీజన్ వైజ్ కూడా ఎక్కువగా పర్టికులర్ రెస్పెక్టివ్ క్యాన్సర్ మనం చూస్తున్నట్టు చెప్తున్నారు. సో క్లైమాటిక్ కండిషన్స్ కూడా దీనికి ఎఫెక్ట్ అవుతాయంటారా? అవునండి. హాట్, హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్లో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది ఈ క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తుందండి. ఓకే, రైట్. అలాగే ఈ క్యాన్సర్కి, సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి ప్రస్తుతానికి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏవి అందుబాటులో ఉన్నాయంటారు? మోస్ట్ ఇంపార్టెంట్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేయటం. సో ఈ క్యాన్సర్ లక్షణాలు, ప్రతి స్త్రీ కూడా క్యాన్సర్ లక్షణాల మీద అవగాహన పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా పీరియడ్స్ టైంలో ఎక్కువగా బ్లీడింగ్ అవటం, ఇంటర్మెన్స్ట్రల్ టైంలో అంటే పీరియడ్స్ కాని టైంలో కూడా బ్లీడింగ్ రావటం, పోస్ట్ కాయిటల్ బ్లీడింగు, వైట్ డిశ్చార్జు, ఎల్లోయిష్ డిశ్చార్జు, బ్లడీ డిశ్చార్జ్ కంటిన్యూస్గా ఉండటం, లో గ్రేడ్ లోవర్ అబ్డామిన్ కింది పట్టులో పెయిన్ ఉండటం, ఇవన్నీ కూడా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళంతా కూడా రెగ్యులర్గా పరీక్షలు చేయించుకుంటూ ఉంటున్నట్టయితే ఇమీడియట్గా వారి గైనకాలజిస్ట్ అటెన్షన్కి తీసుకువెళ్ళి వారి ద్వారా క్లినికల్ ఎగ్జామినేషన్లోనే ఆఫీస్లోనే క్యాన్సర్ ఉన్నది లేనిది చాలా ఈజీగా డయాగ్నోస్ చేయవచ్చు. ఇదే కాకుండా ఇందాక మనం చెప్పినట్టు ఈ వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా చేసుకోవడానికి వ్యాక్సిన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా 10 to 12 years రాగానే మన పిల్లలందరికీ కూడా, ఆడపిల్లలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే ప్రైమరీ ప్రివెన్షన్, ఈ క్యాన్సర్ రావటాన్ని పూర్తిగా నిరోధించవచ్చు, నివారించవచ్చు. ఈ దేశంలో ఎలాగైతే పోలియోని, స్మాల్ పాక్స్ని ఎరాడికేట్ చేసామో ఈ వ్యాక్సిన్ కూడా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో కూడా ఇంక్లూడ్ చేసి మన భారతదేశంలోని ఆడపిల్లలందరూ కనుక ఇచ్చినట్టయితే 30 to 40 years టైంలో మన కంప్లీట్గా ఈ సర్వైకల్ క్యాన్సర్, కామనెస్ట్ క్యాన్సర్ అండ్ భారతదేశంలో ప్రతి 6 నిమిషాలకు ఒకసారి ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ వలన స్త్రీలు ప్రాణం కోల్పోతున్నారు, ఒక స్త్రీ ప్రాణం కోల్పోతున్నారు. దీన్ని పూర్తిగా మనం నివారించడానికి అవకాశం ఉంది. అప్ టు 45 years వరకు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. పెళ్ళైన తర్వాత మాత్రం ముందుగా ఒకసారి స్త్రీలు పరీక్ష చేయించుకొని లేడీ డాక్టర్తో అవసరమైతే పాప్స్మియర్ కూడా చేయించుకొని జబ్బు లేదు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే కాకుండా సెకండరీ ప్రివెన్షన్ అంటే
క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. సర్వైకల్ క్యాన్సర్కి ఒక ఇంపార్టెంట్ స్టెప్ ఉంది. అంటే లాంగ్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ ఉంది. అంటే ప్రీ క్యాన్సరస్ ఫేజ్లోనే మనం కనుక ఈ క్యాన్సర్ని గుర్తించినట్టయితే క్యాన్సర్ రావటాన్ని నిరోధించవచ్చు. మిగతా క్యాన్సర్, ఉదాహరణకు బ్రెస్ట్ క్యాన్సర్లో మనం స్క్రీనింగ్ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ని ముందుగా గుర్తించవచ్చు. ఇక్కడ అలా కాదు, క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. లాంగ్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్లోనే క్యాన్సర్ని గుర్తించి దానికి తగిన నివారణ చర్యలు కనుక తీసుకున్నట్టయితే, అంటే హిస్టెక్టమీ కానీ, ఒకవేళ కార్సినోమా ఇన్ సిటు ఉన్నట్టయితే లోకల్ రేడియేషన్ కానీ, ఇంట్రాక్యావిటీ రేడియేషన్ ఇవ్వడం ద్వారా క్యాన్సర్ రావటాన్ని నిరోధించవచ్చు. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట ఈ క్యాన్సర్ ప్రివెన్షన్లో. సో ప్రైమరీ ప్రివెన్షన్ అంటే వ్యాక్సిన్, సెకండరీ ప్రివెన్షన్ అంటే క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టి ప్రీ క్యాన్సరస్ ఫేజ్లోనే పసిగట్టి రాకుండా తగు చర్యలు తీసుకోవటాన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటాం. సో ఈ రెండు కూడా చాలా సింపుల్ టెస్టులు, ఇంపార్టెంట్ టెస్టు, పాప్స్మియర్ టెస్టు. గైనకాలజిస్ట్ తన ఆఫీస్లోనే అతి తక్కువ ఖర్చుతో ఈ టెస్ట్ చేయగలము. ఈ మధ్యకాలంలో లిక్విడ్ బయాప్సీ కూడా అందుబాటులో వచ్చింది. అంటే లిక్విడ్ బేస్డ్ పాప్స్మియర్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా చాలా ఖచ్చితంగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాము. అలాగే హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ చేయడం ద్వారా ఈ క్యాన్సర్ రావటాన్ని ముందుగా మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఈ స్పెషల్ టెస్టుల ద్వారా క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టినట్టయితే మనం ఆ క్యాన్సర్ రాకుండా తగు చర్యలు తీసుకొని క్యాన్సర్ని పూర్తిగా నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి క్యాన్సర్ డయాగ్నోస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ స్టేజింగ్ చేయవలసి ఉంటుంది. స్టేజింగ్ అంటే జనరల్గా క్యాన్సర్లో 1, 2, 3, 4 ఉంటాయి. అర్లీగా ఈ క్యాన్సర్ని డయాగ్నోస్ చేసినట్టయితే మనం సర్జరీ చేయడం ద్వారా ఈ క్యాన్సర్ని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. స్టేజ్ 1B, 2Lలో మనం సర్జరీ చేయడం జరుగుతుంటుంది. లేట్ స్టేజెస్లో కూడా మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రేడియేషను అలాగే కీమోథెరపీ ద్వారా చాలా కాలం సిగ్నిఫికెంట్గా వీరి లైఫ్ స్పాన్ని పొడిగించడానికి అవకాశం ఉంటుంది. అర్లీ క్యాన్సర్స్కి రాడికల్ హిస్టెక్టమీ అంటాము. అంటే ఆ గర్భసంచి ముఖద్వారము, గర్భసంచి అటు నుంచి అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో లింఫ్ గ్లాండ్స్ అన్నింటినీ పూర్తిగా తొలగించడం జరుగుతూ ఉంటుంది. ఈ రాడికల్ హిస్టెక్టమీని ఈ మధ్య కాలంలో మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో, అంటే కీహోల్ పద్ధతిలో చేయడం జరుగుతుంది. కీహోల్ పద్ధతిలో చేయడం వలన అంటే జస్ట్ 4 to 5 హోల్స్ ద్వారా ఈ రాడికల్ హిస్టెక్టమీ మనం కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కీహోల్ పద్ధతిలో చేసినప్పుడు మనం నేకెడ్ ఐతో చూసిన దానికన్నా ఈ హై డెఫినిషన్ ఇమేజ్ 1 3D కెమెరాస్తో చూసినప్పుడు 10 to 16 టైమ్స్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ మన ఆపరేషన్ థియేటర్ స్క్రీన్ మీద కనబడుతున్నప్పుడు మనం సర్జరీ చేసినట్టయితే క్యాన్సర్ వచ్చిన భాగము అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం లింఫ్ గ్లాండ్స్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వాటిని పూర్తిగా తొలగించడానికి అవకాశం ఉంటుంది. ఈ సర్జరీ చేస్తున్నప్పుడు మెయిన్ మార్బిడిటీ అంటే ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే ఆ బ్లాడర్ ఫంక్షన్ కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో చేసినప్పుడు ఈ బ్లాడర్కి నర్వ్ సప్లైని చాలా కేర్ఫుల్గా ఐడెంటిఫై చేసి నర్వ్ ప్రిజర్వింగ్ రాడికల్ హిస్టెక్టమీ చేయడం ద్వారా మనము ఆ బ్లాడర్ మార్బిడిటీని కూడా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంది. ఇవన్నీ ఓపెన్ సర్జరీలో ఇవన్నీ మన నేకెడ్కి ఈ నర్వ్స్ అవన్నీ కనబడవు. సో ఈ మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో చేసినప్పుడు ఆ నర్వ్స్ని చాలా కేర్ఫుల్గా ప్రిజర్వ్ చేసినట్టయితే పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ని మినిమైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో సర్జరీ చేసినప్పుడు 3 to 5 డేస్లోనే పేషెంట్ పూర్తిగా రికవర్ అయిపోయి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. తద్వారా పోస్ట్ ఆపరేటివ్ హాస్పిటల్ స్టే ఖర్చు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని ఈ మధ్యకాలంలో ఈ సర్జరీస్ అన్నీ కూడా మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలోనే చేయడం జరుగుతుంది. అలాగే అడ్వాన్స్డ్ సర్వైకల్ క్యాన్సర్స్కి జనరల్గా ఇంతకుముందు ట్రెడిషనల్ కీమోథెరపీ, రేడియేషన్ ద్వారా ఒక అబౌట్ 5 to 10% మాత్రమే 5 year సర్వైవల్ ఉండేది. ఇప్పుడు అనేక రకాలైన న్యూయర్ మాలిక్యూల్స్ అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యమైనవి టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్. టార్గెటెడ్ థెరపీ అంటే క్యాన్సర్ని మాత్రమే టార్గెట్ చేసే స్పెషల్ మెడిసిన్స్ ఇప్పుడు గర్భసంచి ముఖ ద్వారా అడ్వాన్స్డ్ క్యాన్సర్స్కి అందుబాటులోకి వచ్చాయి. ఈ టార్గెటెడ్ థెరపీస్ని కీమోథెరపీ ప్రోటోకాల్స్లో ఇన్కార్పొరేట్ చేసినప్పుడు ఈ లేట్ స్టేజ్ సర్వైకల్ క్యాన్సర్, స్టేజ్ 4 సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా లైఫ్ స్పాన్ చాలా ఎక్కువగా పెంచడానికి అవకాశం ఏర్పడింది. అలాగే ఇమ్యూనోథెరపీ కూడా అందుబాటులోకి వచ్చింది లేట్ స్టేజ్ సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్కి. ఈ ఇమ్యూనోథెరపీలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఓన్ ఇమ్యూనిటీ, అంటే మనలో బి సెల్స్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, టీ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అని 2 ఇమ్యూన్ మీడియేటర్స్ ఉన్నాయి. ఇందులో టీ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటే టీ సెల్స్ని కిల్లర్ సెల్స్ అని కూడా అంటారు. అది క్యాన్సర్ సెల్స్ని ప్రిఫరెన్షియల్గా డిస్ట్రాయ్ చేస్తుంది. కానీ క్యాన్సర్ సెల్స్ ఆర్ మచ్ స్మార్టర్, ఆ టీ సెల్స్ని బ్లాక్ చేస్తాయి అన్నమాట. ఈ ఇమ్యూనోథెరపీలో ఆ టీ సెల్స్ని క్యాన్సర్ సెల్స్ బ్లాక్ చేయకుండా ఉన్నట్టయితే కాపాడి ఆ టీ సెల్ యొక్క ఇమ్యూనిటీని పెంచి
ఆ టీ సెల్ కిల్లర్ సెల్ ద్వారా ఆ క్యాన్సర్ సెల్ని డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు చాలా రకాలైన న్యూవర్ ఇమ్యూనోథెరపీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకు అందుబాటులోకి వచ్చాయి. సో ఈ టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీస్తో మనం ఈ లేట్ స్టేజ్ సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా సిగ్నిఫికెంట్గా లైఫ్ పొడిగించడానికి అవకాశం ఏర్పడింది. అలాగే కొన్నిసార్లు అన్ని ట్రీట్మెంట్స్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న ఏరియాస్లో కనుక రికరెన్స్ ఉన్నట్టయితే, ఉదాహరణకి పారాయోర్టిక్ ఏరియాలో రికరెన్స్ ఉండటము, ఇంకా పై భాగంలో రికరెన్స్ ఉన్నట్టయితే దాన్ని టార్గెట్ చేయడానికి సైబర్ నైఫ్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ సైబర్ నైఫ్ అనేది ఒక మినియేచర్ లీనియర్ యాక్సిలరేటర్. ఇది రోబో మీద ప్లేస్ చేయబడుతుంది. దీన్నే స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటారు. ఇది చాలా ప్రిసైజ్గా కంప్యూటరైజ్డ్ ట్రీట్మెంట్ ప్లానింగ్ సిస్టమ్ ద్వారా ఇది పనిచేస్తుంది. ఇది ప్యూర్లీ టార్గెటెడ్ రేడియేషన్ థెరపీ అనమాట. అంటే చాలా క్రూయిజ్ మిసైల్స్లో ఎలాంటి టెక్నాలజీ వాడతారో అదే టెక్నాలజీ ఇక్కడ క్యాన్సర్ సెల్స్ని టార్గెట్ చేయడానికి ఉపయోగిస్తారనమాట. సో ఈ సైబర్ నైఫ్ ద్వారా అతి చిన్న రికరెన్సెస్ కూడా మనం పూర్తిగా జస్ట్ 10 to 15 మినిట్స్లోనే పూర్తిగా వాటిని స్టెరిలైజ్ చేయడానికి అవకాశం ఏర్పడింది. సో ఇలా అనేక రకాలైన న్యూయర్ చికిత్సల ద్వారా టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, సైబర్ నైఫ్ థెరపీ వీటి ద్వారా లేట్ స్టేజ్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ పేషెంట్స్ కూడా వారి లైఫ్ స్పాన్ని పొడిగించడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే మోహన్ గారు, ఇందాక మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఓవేరియన్ క్యాన్సర్కి సర్వైకల్ క్యాన్సర్కి డిఫరెన్సెస్ ఏమున్నాయంటారు? రెండింటికి అంటే సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటారా? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అంటామండి. గర్భసంచి పక్కన 2 అండాశయము ఓవరీస్ ఉంటాయన్నమాట. ఈ ఓవరీలో వచ్చే క్యాన్సర్ని ఓవేరియన్ క్యాన్సర్ అంటాము. ఈ ఓవేరియన్ క్యాన్సర్ అనేది టోటలీ డిఫరెంట్ క్యాన్సర్ అన్నమాట. ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ జనరల్గా పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో కూడా వస్తుంటాయి. అలాగే ఓవేరియన్ క్యాన్సర్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఎంటిటీ. ఈ ఓవేరియన్ క్యాన్సరు కూడా పోస్ట్ మెనోపాల్ ఏజెస్లో చూస్తుంటాం. జనరల్గా ఓవేరియన్ క్యాన్సర్ రావడానికి ఖచ్చితమైన కారణాలు ఏమీ లేవు, కానీ ఓవేరియన్ క్యాన్సర్ జనరల్గా ఎఫ్లూయెంట్ పీపుల్లో అంటే రిచ్ పీపుల్లో, ఒబీస్ ఇండివిజువల్స్లో ఎక్కువగా చూస్తుంటాము. ఈ ఓవేరియన్ క్యాన్సర్ ఈజ్ అ సైలెంట్ కిల్లర్. అది మనకి ఎటువంటి సిమ్టమ్స్ కలగజేయదు, పొట్ట లోపల పెరుగుతూ ఉంటుంది. చాలామంది నాకు లావ్ అవుతున్నాను, పొట్ట పెరుగుతుందని జాగింగ్, ఎక్సర్సైజెస్ కూడా చేస్తుంటారు. బట్ లోపల ఓవేరియన్ క్యాన్సర్ ఉన్న విషయాన్ని మర్చిపోతారనమాట. అంటే తెలియక, అవగాహన లేకపోవడంతో. సో ఓవేరియన్ క్యాన్సర్ ఈజ్ అ సైలెంట్ కిల్లర్. పెరుగుతూ ఉంటుంది పొట్టలో, శరీరంలో అంటే అబ్డామినల్ క్యావిటీలో ఇతర భాగాలకు పాకుతూ ఉంటుంది. బట్ ఎటువంటి సిమ్టమ్స్ కలగజేయదు లేట్ స్టేజ్ వచ్చే వరకు. అబ్డామినల్ క్యావిటీలో వాటర్ కూడా వచ్చేసి పొట్ట బాగా పెరిగిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, అప్పుడు వారు అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్ కానీ చేసి క్యాన్సర్ ఉన్నది అని గుర్తిస్తూ ఉండటంతో అప్పుడు డాక్టర్ దగ్గరికి రావడం జరుగుతుంటుంది. చాలాసార్లు ఇలా లేట్ స్టేజెస్తోనే ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్స్ మన డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. ఓవేరియన్ క్యాన్సర్ రావడానికి ఖచ్చితమైన కారణాలు లేవు, కానీ జనరల్గా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో ఈ ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఒబీస్ ఇండివిజువల్స్లోను, హైపర్ టెన్సివ్ ఇండివిజువల్స్లోను ఓవేరియన్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ ఓవేరియన్ క్యాన్సర్ కొన్నిసార్లు చిన్నపిల్లల్లో కూడా చూడటం జరుగుతూ ఉంటుంది. అవి జర్మ్ సెల్ ట్యూమర్స్ ఆఫ్ ద ఓవరీ అంటాము. అవి కూడా క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కామన్గా కనబడే క్యాన్సర్స్ ఎపిథీలియల్ ఓవేరియన్ క్యాన్సర్స్ సర్ఫేస్ ఎపిథీలియం నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అందువలన లోపల పెరుగుతూ ఉంటాయి, కానీ ఎటువంటి సిమ్టమ్స్ కలగచేయవు. లోకల్గా మనం దీన్ని డయాగ్నోస్ చేయడానికి అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్ కానీ చేయడం జరుగుతూ ఉంటుంది. అలా చేయడం ద్వారా ఓవరీలో ట్యూమర్ ఉన్నది లేనిది మనం ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాము. అలాగే ఖచ్చితమైన నిర్ధారణ కోసం బయాప్సీ పరీక్ష కూడా చేయవలసి ఉంటుంది. సాలిడ్ పార్ట్ ఆఫ్ ద ఓవేరియన్ ట్యూమర్ నుంచి కానీ, అది వేరే ఇతర భాగాలకు ఎక్కడికైనా పాకినట్టయితే అక్కడి నుంచి కానీ నీడిల్ బయాప్సీ చేయడం ద్వారా చాలా ఈజీగా ఈ ఓవేరియన్ క్యాన్సర్ని మనం గుర్తించవచ్చు. అదే ఓవేరియన్ క్యాన్సర్కి ఈ రెండే కాకుండా ట్యూమర్ మార్కర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎపిథీలియల్ ఓవేరియన్ క్యాన్సర్స్కి క్యాన్సర్ యాంటిజెన్ 125 అని, అలాగే కార్సినో ఎంబ్రియానిక్ యాంటిజెన్ CEA, ఈ రెండు కూడా వాల్యుబుల్ మార్కర్స్. చిన్నపిల్లల్లో వచ్చే జర్మ్ సెల్ ట్యూమర్స్లో సీరం LDH, ఆల్ఫా ఫీటా ప్రోటీన్, బీటా HCG అనే మార్కర్స్ ఎలివేట్ అవుతుంటాయి. జనరల్గా ఓవేరియన్ క్యాన్సర్ని సస్పెక్ట్ చేసినప్పుడు ఈ సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారానే మనం క్యాన్సర్ ఉన్నది లేనిది త్వరితగతిన తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. క్యాన్సర్ ఒకసారి డయాగ్నోస్ చేసిన తర్వాత
స్టేజింగ్ అంటే ఎంత దూరం పాకింది తెలుసుకోవడానికి సిటీ స్కాన్ కానీ అలాగే పెట్ సిటీ స్కాన్, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ, పెట్ సిటీ స్కాన్ చేయడం జరుగుతుంటుంది. చేయటం ద్వారా శరీరంలో ఈ క్యాన్సర్ ఎంత మేరకు పాకింది, పొట్టలో ఇతర భాగాలకి ఏమైనా పాకిందా, ఒమెంటంకి జనరల్గా పాకుతూ ఉంటుంది, పెల్విక్ అండ్ పారాయోటిక్ లింఫ్ నోడ్స్కి పాకుతూ ఉంటుంది, అలాగే లంగ్స్ చుట్టూ కూడా వాటర్ వస్తూ ఉంటాయి. ఇలా అనేక రకాలుగా లేట్ స్టేజెస్తోనే ఈ ఓవేరియన్ క్యాన్సర్ మేనిఫెస్ట్ చేస్తుంది. ఈ ఓవేరియన్ క్యాన్సర్ని లేట్ స్టేజ్లో డయాగ్నోస్ చేసినప్పుడు ముందుగా వీళ్ళందరికీ కూడా కీమోథెరపీ ఇచ్చి దాన్ని డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత సర్జరీ చేయడం జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు ఈ లేట్ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్స్లో కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీ బెవసిజిమాబ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు ఇవ్వటం ద్వారా క్యాన్సర్ని మనం పూర్తిగా దాన్ని కంట్రోల్ చేసి డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత సర్జరీ చేయడానికి అవకాశం ఉంటుంది. సర్జరీ చేసేటప్పుడు కూడా ఇంతకు ముందులాగా పెద్దగా కోత కోసి సర్జరీ చేయకుండా ఈ ఓవేరియన్ క్యాన్సర్ని కీహోల్ పద్ధతిలో సర్జరీ చేయడం జరుగుతుంది. తద్వారా పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ చాలా మినిమైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. క్యాన్సర్ సర్జరీని త్వరితగతంగా ముగించడానికి పోస్ట్ ఆపరేటివ్ రికవరీ కూడా చాలా బాగుంటుంది ఈ కీహోల్ పద్ధతిలో సర్జరీ చేసినప్పుడు. అలాగే ఇదే కీహోల్ పద్ధతిలో పెల్విక్ సర్జరీ కంప్లీట్ చేశాక పొట్టలో పై భాగంలో ఉన్న ఒమెంటెక్టమీ అవన్నీ కూడా జస్ట్ కీహోల్ పద్ధతిలో మనం చేసినప్పుడు సర్జరీ చాలా ఎఫెక్టివ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈ ఓవేరియన్ క్యాన్సర్ సర్జరీ చేసిన తర్వాత ఎట్ ద టైమ్ ఆఫ్ సర్జరీ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ ఇవ్వటం జరుగుతుంది. దీన్నే హైపెక్ అని కూడా అంటారు, హైపర్ థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ. ఇది ఇప్పుడు స్టాండర్డ్ రికమెండేషన్ స్టేజ్ 2, 2 and 3 and 4 ఓవేరియన్ క్యాన్సర్స్లో కేటగిరీ 1 రికమెండేషన్ అనమాట. అంటే పోస్ట్ ఆపరేటివ్గా కీమోథెరపీ ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తున్నప్పుడే ఇంట్రాపెరిటోనియల్గా హైపర్ థెర్మిక్ అంటే అట్ ద టెంపరేచర్ ఆఫ్ 43 degrees సెంటీగ్రేడ్, మన బాడీ టెంపరేచర్ 37 degrees సెంటీగ్రేడ్. అదే 43 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్లో కీమోథెరపీ కలిసి ఉన్న డ్రగ్ని అదే సలైన్ని మన అబ్డామినల్ క్యావిటీలో పర్ఫ్యూజ్ చేస్తామన్నమాట. దీనికి హైపర్ థెర్మియా పంప్ ఒకటి అందుబాటులో ఉంది. ఈ హైపర్ థెర్మియా పంప్ నుంచి 43 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్లో సెలైన్లో కలిసి ఉన్న కీమోథెరపీ డ్రగ్ మన పొట్టలోకి పంప్ చేయడం జరుగుతుంది. పంప్ చేసి అది పొట్టలో ప్రెషర్తో పంప్ చేసినప్పుడు పొట్టలో అన్ని పార్ట్స్కి అది సర్క్యులేట్ అయ్యి అక్కడ ఉన్న క్యాన్సర్ కణాలని డిస్ట్రాయ్ చేస్తుంది. తర్వాత వేరే ఇంకొక ట్యూబ్ నుంచి ఆ ద్రవాన్ని మళ్ళీ బయటకు తీసేసి మళ్ళీ రీహీట్ చేసి మళ్ళీ మన బాడీలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇలా సర్జరీ అయిపోయిన తర్వాత 90 minutes పాటు ఈ హైపర్ థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ ఇవ్వటం ద్వారా ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్స్కి మంచి సర్వైవల్ ఇవ్వడానికి, క్యూర్ చేయడానికి కూడా అవకాశం ఏర్పడింది. చాలాసార్లు ఈ ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్స్ తిరిగి వచ్చినప్పుడు అంటే తిరగబెట్టినప్పుడు మనం అనేక రకాలైన న్యూయర్ కీమోథెరపిక్ ఏజెంట్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఈ క్యాన్సర్ పేషెంట్స్ని తిరగబెట్టకుండా మెయింటెనెన్స్ కీమోథెరపీ ఇవ్వటం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మెయింటెనెన్స్ బెవసిజిమాబ్ అనేది ఒక టార్గెటెడ్ థెరపెటిక్ డ్రగ్. ఈ డ్రగ్ని పోస్ట్ ఆపరేటివ్ హైపర్థెర్మియా ఇంట్రాపెరిటోనియల్ హైపర్థెర్మిక్ కీమోథెరపీ అయిపోయిన తర్వాత ఈ డ్రగ్ని మనం ఇవ్వటం ద్వారా వీళ్ళలో ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్స్లో క్యాన్సర్ తిరిగి రావటాన్ని మనం పూర్తిగా నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ఈ డ్రగ్ని మినిమం 6 months to 1 year once in 3 months ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ డ్రగ్కి మేజర్ కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. జస్ట్ మార్నింగ్ వచ్చి 3 hours ఈ డ్రగ్ తీసుకొని వెంటనే ఇంటికి వెళ్ళిపోవచ్చు. దీనివల్ల ఇది మేజర్ అడ్వాంటేజ్. చాలామంది క్యాన్సర్ పేషెంట్స్, అడ్వాన్స్డ్ ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్స్కి ఇంతకుముందు 5 year సర్వైవల్ మీగర్ 18% ఉన్నట్టయితే ఇప్పుడు ఈ హైపర్ థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ అలాగే మెయింటెనెన్స్ బెవసిజిమాబ్ థెరపీ ద్వారా మనము వీళ్ళ లైఫ్ స్పాన్ని సిగ్నిఫికెంట్గా మోర్ దెన్ 50% 5 year సర్వైవల్ తీసుకురావడానికి అవకాశం ఏర్పడింది. సో ఇలా ఈ ఇంపార్టెంట్ అధునాతనమైన హైపర్ థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ, ఈ మెయింటెనెన్స్ ట్రీట్మెంట్స్ ద్వారా వారి లైఫ్ స్పాన్ సిగ్నిఫికెంట్గా ప్రొలాంగ్ చేయడానికి అవకాశం ఏర్పడింది. అలాగే చాలామంది ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్స్కి BRCA1, BRCA2 టెస్టింగ్ చేయడం కూడా జరుగుతుంది. ఇది జెనెటిక్ టెస్టింగ్. ఇప్పుడు మనకి హైదరాబాద్లో చాలా తక్కువ ఖర్చులో మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ టెస్ట్ చేయడం ద్వారా వారికి కనుక జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్నట్టయితే, BRCA1, BRCA2 ప్రీడిస్పోజిషన్ ఉన్నట్టయితే వీళ్ళకి ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత సింపుల్ ట్యాబ్లెట్స్తోనే, దీన్ని టార్గెటబుల్ మ్యుటేషన్ అంటాం అనమాట,
ఈ డ్రగబుల్ మ్యూటేషన్ సింపుల్ ట్యాబ్లెట్తోనే వీరి లైఫ్ స్పాన్ని సిగ్నిఫికెంట్గా ప్రొలాంగ్ చేయడానికి అవకాశం ఏర్పడింది. అంటే మెయింటెనెన్స్ థెరపీ కూడా ఈ ట్యాబ్లెట్తో టార్గెటెడ్ థెరపీ దీంతోనే మనం సిగ్నిఫికెంట్గా ప్రొలాంగ్ చేయడానికి అవకాశం ఏర్పడింది. అలాగే ఈ BRCA1 BRCA2 టెస్ట్ చేసుకున్నప్పుడే అది కనుక పాజిటివ్ ఉన్నట్టయితే వాళ్ళకి రిస్క్ రిడక్షన్ సర్జరీ అంటే BRCA1 BRCA2 రెండు పాజిటివ్ ఉన్నట్టయితే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా 100% ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ప్రొఫైలాక్టిక్గా టోటల్ మాస్టెక్టమీ కూడా సబ్క్యూటేనియస్ మాస్టెక్టమీ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అలా చేసి వాళ్ళకి ఇంప్లాంట్స్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆంజెలినా జోలీ అనే ఫేమస్ హాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ పేరు వినే ఉంటారు మీరంతా. వారి తల్లిగారికి ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది కాబట్టి వారు BRCA1 BRCA2 జెనెటిక్ టెస్టింగ్ చేయించుకొని రెండు పాజిటివ్ ఉన్నాయి కాబట్టి వారు ఎట్ ద ఏజ్ ఆఫ్ 37 2011లోనే బైలాటరల్ సబ్క్యూటేనియస్ మాస్టెక్టమీ చేయించుకొని ఇంప్లాంట్స్ పెట్టించుకున్నారు. అలాగనే బైలాటరల్ ప్రొఫైలాక్టిక్ ఓఫరెక్టమీ అంటే ఓవరీస్ కూడా తీయించేసుకున్నారు. సో ఈ అధునాతనమైన ఈ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా ఈ ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్స్కి ఈ ట్యాబ్లెట్ రూపంలోనే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్స్కి అడ్వాన్స్డ్ ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్స్కి అనేక రకాలైన న్యూవర్ టార్గెటెడ్ థెరపీస్ అలాగే ఇమ్యూనోథెరపీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా ఈవెన్ లేట్ స్టేజ్ ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా మనం సిగ్నిఫికెంట్గా వారి లైఫ్ స్పాన్ని పొడిగించడానికి అవకాశం ఏర్పడింది. చాలాసార్లు ఈ మ్యూటేషన్ టెస్టింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. రైట్ డాక్టర్, అలాగే యూటరస్ క్యాన్సర్ అంటే ఏంటి, ఏ లక్షణాలు ఉన్నప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది, ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? యూట్రైన్ క్యాన్సర్ అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ ముఖద్వార క్యాన్సర్. యూట్రైన్ క్యాన్సర్ బాడీలో వస్తుంది, యూట్రైన్ బాడీలో వస్తుంది. దీన్నే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అని కూడా అంటారు. ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ మోస్ట్ ఇంపార్టెంట్ లక్షణం పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఎవరికైనా స్త్రీకి బ్లీడింగ్ ఉన్నట్టయితే ఇమీడియట్గా యూట్రైన్ క్యాన్సర్ ఉంది లేనిది ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉంది లేనిది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సింపుల్ అల్ట్రాసౌండ్ టెస్టింగ్ ద్వారా మనము ఎండోమెట్రియల్ థిక్నెస్ని మనం గాజ్ చేసి ఆ తర్వాత హిస్ట్రోస్కోపిక్ బయాప్సీ ద్వారా యూట్రైన్ క్యాన్సర్ ఉన్నది లేనిది ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉన్నది లేనిది ఈజీగా తెలుసుకోవచ్చు. తర్వాత దాన్ని స్టేజింగ్ చేసుకోవడం కోసం MRI టెస్ట్ లేదా PET CT స్కాన్ చేసుకొని అది ఏ స్టేజ్లో ఉన్నదో చూసుకొని దానికి సర్జరీ చేయడం ద్వారా అర్లీ స్టేజ్లో గుర్తించినట్టయితే పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. ఈ సర్జరీస్ అన్నీ కూడా ఇంతకుముందు లాగే గర్భసించి ముఖద్వార క్యాన్సర్ లాగే ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో కీహోల్ పద్ధతిలో సర్జరీ చేస్తున్నాము. అలా చేయడం ద్వారా పేషెంట్ రికవరీ 2 to 3 డేస్లోనే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ కూడా చాలా మినిమైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. యూట్రైన్ క్యాన్సర్ పేషెంట్స్కి ముఖ్యంగా లోకల్లీ అడ్వాన్స్డ్ కనుక ఉన్నట్టయితే సర్జరీ చేసిన తర్వాత వీళ్ళందరికీ కూడా రేడియోథెరపీ కూడా అవసరపడుతుంది. కొన్ని రకాల యూట్రైన్ క్యాన్సర్ పేషెంట్స్కి అంటే స్పెషల్ టైప్స్ ఆఫ్ పాపులరీ సీరస్ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్కి ఓవేరియన్ క్యాన్సర్స్ లాగా రేడియేషన్ తర్వాత కీమోథెరపీ కూడా అవసరం పడవచ్చు. అలాగే టార్గెటెడ్ థెరపీ కూడా అవసరపడవచ్చు. తద్వారా క్యాన్సర్ అవటాన్ని నిరోధించడానికి అవకాశం ఉంటుంది. రైట్ డాక్టర్, మహిళల్లో సాధారణంగా వచ్చే క్యాన్సర్స్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారుగా ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.